మళ్ళీ ఏం జరుగుతుంది మళ్ళీ? అది దీపు బాబు నాకు ఇల్లు చూపిస్తానని చెప్పారండి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి అలా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకోవచ్చా? తలుపు నేను వేయలేదండి. ఇంటికొచ్చిన గెస్ట్తో ఇలా నేను ప్రవర్తించేది దీపు? అంటే మీ ఉద్దేశం ఏంటోదినా? మళ్ళీకి ఇల్లు చూపించడం కూడా తప్ప? డోర్ క్లోజ్ చేసి మరీ రూమ్ చూపించాల్సిన అవసరం ఏముంది దీపు? ఏమైందమ్మా? ఏం లేదు అత్తయ్య. వీణ్ నిన్నేమైనా అన్నాడా? నేనేమనలేదు. వదిలే నన్ను అనుమానించి ఏదేదో అంటుంది. చేసిన తప్పు చాలు దీపు, మళ్ళీ దాన్ని సమర్థించుకోకు. నేనే తప్పు చేశాను. మరి నువ్వేం తప్పు చేయకపోతే తను నిన్ను ఎందుకంటుంది? ఏంటి మీరందరూ కలిసి నన్ను వార్న్ చేస్తున్నారా? మమ్మీ, డాడీ, ఇలా రండి, త్వరగా రండి. ఏమైంది దీపు? చూడు మమ్మీ, మళ్ళీ ఇల్లు చూపిస్తుంటే వదిన నన్ను అపార్థం చేసుకుని నానా మాట్లాడుతుంది. ఇంటికొచ్చిన గెస్ట్ కి ఇల్లు చూపించడం తప్ప దివ్య? ఇల్లు చూపించడం తప్పు కాదత్తయ్య. మరి వాడిని ఎందుకు అన్నావు అమ్మాయి? అది వదిలేయండి మావయ్య. ఏంటి వదిలేది? నాపై మీరు నిందేశారు, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. నేనెలా వదులుతాను? అందరి ముందు అనవసరంగా గొడవలు వద్దు దీపు, ఇది సెన్సిటివ్ ఇష్యూ. గొడవ మొదలు పెట్టిందే మీరు. మళ్ళీకి నాకు ఏదో ఉందన్నారు. నేను అలా అనలేదు. డోర్ మూసి రూమ్ చూపించాల్సిన అవసరం ఏంటి అని అన్నాను. వేరా ఈ అమ్మాయిని రూమ్లోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేసావా? లేదు డాడీ, గాలికి పడిపోయింది, నేను డోర్ వేయలేదు. గాలికి డోర్ పడిపోతే వాడిది తప్ప అంత మాత్రాన వీళ్ళిద్దరికి సంబంధం అంటగట్టేస్తావా? అలా అని కాదు మోనా. మన దీపు పెళ్లి కావాల్సిన వాడు. ఈ అమ్మాయి పెళ్లిడికొచ్చింది. జరగరాని అనర్థం ఏమైనా జరిగితే తర్వాత అందరం బాధపడాలి కదా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఈ అమ్మాయి దీపు క్యారెక్టర్ లేని వాళ్ళు అనుకుంటున్నావా? వీడిలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిన రకం అనుకుంటున్నావా? అసలు దీపు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ లాయర్ గారు, నేను గౌరవంగా పెళ్లి చేసుకుని వచ్చాను, అంతేగాని పెళ్లికి ముందే ఒక ఆడపిల్లతో గదిలోకెళ్ళి తలుపేసుకోలేదు. అయ్యో అయ్యో అయ్యో, పెళ్లి కావాల్సిన మా పిల్ల మీద ఎన్ని నిందలేస్తున్నారు. ఈ విషయం బయటికి పొక్కితే మా పిల్లకు పెళ్ళవుద్దా? మా బిడ్డకు పెళ్లి చేయాలని డబ్బు సాయం అడగడానికి వస్తే ఇంత పెద్ద నింద అంటగడతారా? మా పరువు మర్యాదలు తీస్తారా?
బుక్కి పాలైపోయింది. ఇంకా నాకు పెళ్లి కాదు. నేనే నువ్వు గోయో చూసుకుంటాను, లేదంటే ఇంత విషయం ఇవ్వండి చచ్చిపోతాను. ఇదిగో అమ్మాయి, నీకేమీ కాదు, ఏడవ. నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. మచ్చపడ్డ ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు సారు? శీలం పోయిన ఆడపిల్లని అందరూ కొడతారు కదా బాబు. నేను చచ్చిపోతాను. అమ్మా అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో అమ్మా, అమ్మా ఊరుకోమ్మా. హలో, వేసిన వెధవేషాలు, ఆడిన నాటకాలు చాలు. ఇప్పుడు ఏమైందని అంతగా ఏడుస్తున్నావు? అంత భయం ఉన్నదానివైతే వాడితో గదిలోకి ఎందుకెళ్ళావు? అంటే తప్పంతా మా పిల్లదేనా బాబు? మేమంత పరువు తక్కువ అనుకుంటున్నారా? మీలాంటి పెద్దోళ్లకు మాలాంటి పేదోళ్ళంటే అలుసే బాబు, అలుసే. తప్పు మీరు చేసిన మమ్మల్ని అంటారు. ఇల్లు చూడాలని ఆశపడ్డం కూడా తప్పేనా? మాలాంటి పేదవాళ్ళు దేనికి ఆశపడకూడదా? ఆశపడితే పరువు తీస్తారా? ఇదిగో అమ్మాయి, నీకు మా వాడికి మధ్య ఏమి జరగలేదు కదా. అసలు జరిగింది బయట ఎవ్వరికీ తెలీదు. పెళ్లికి డబ్బులు ఇచ్చాం కదా, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. డబ్బులు ఇచ్చారమ్మా, కాదన్ను. కానీ మా మనసు బాధపడిందే, నా బిడ్డ ఏడుస్తుందే, దానికే ఇస్తారు. దీనికంతటికీ కారణం నువ్వు అమ్మాయి. అనవసరంగా గొడవ చేసి వాళ్ళ పరువు తీశావు. వాళ్ళకి క్షమాపణలు చెప్పు. నేనెందుకు చెప్పాలి మావయ్య? నేనే తప్పు చేయలేదు. నేను చెప్తున్నాను, వాళ్ళకి సారీ చెప్పు. మీరు చెబితే సారీ చెప్పాలా? తప్పు చేసింది వాళ్ళు, తనెందుకు సారీ చెప్పాలి? కోడల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ముందు నిన్ననాలే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వీళ్ళ వల్ల నా పరువు పోతుంది. మీ పరువు పోయేంత పని మేమేం చేయలేదు మావయ్య. దీపు నాకు మరిది, వదిన అంటే తల్లితో సమానం. అలాగే ఆ మల్లి కూడా నాకు తోడబుట్టిన దాంతో సమానం. వాళ్ళు మంచి కోరి చెప్తే నన్ను తప్పు పడుతున్నారా? అందరి ముందు ఒక మామగారిని కోడలు నిలదీయడం, ఎదిరించి మాట్లాడడం తప్పు కాదా? ఈ పెద్ద మనిషిని ధిక్కరిస్తున్నావా? పెద్ద మనిషి అంటే పెద్ద మనసు కూడా ఉండాలి. తప్పు ఎటువైపు ఉందో తెలుసుకొని తీర్పునివ్వాలి. అంతేకాని అడ్డదిడ్డంగా వాదించి సారీలు చెప్పమనకూడదు. ఇంటి కోడలి గౌరవం కంటే బయట వాళ్ళేం ఎక్కువ కాదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. అంటే నా గౌరవం మళ్ళీ గౌరవం మంట కలిసినా పర్వాలేదా? నీ భార్య గౌరవం నిలబడితే చాలా? ఒక పరిచయం లేని ఆడపిల్లని గదిలోకి తీసుకెళ్లి తలుపేయడానికి సిగ్గుగా లేదంటా నీకు? మళ్ళీ మాట్లాడుతున్నావు? నేనే గనక ఈయన స్థానంలో ఉండుంటే ఈ పాటికి నీ చెంప పగలగొట్టుండేవాణ్ణి. తప్పుడు పని చేసి చాలక సమర్థించుకుంటున్నావు. మళ్ళీ మాట్లాడాలంటే మొహం పగిలిపోద్ది. చూసావా ప్రసాద్, నీ కళ్ళ ముందే హర్షబాబు దీపుని ఎలా బెదిరిస్తున్నాడో. నీ కొడుకు కోడలికి నువ్వంటే అస్సలు గౌరవం లేదు. చాడేళ్ళు చెప్పింది చాలా తయ్యా. మంచేదో చెడేదో మావయ్య గారికి తెలుసు. నేనేమైనా తప్పు చేసుంటే మీకు సారీ చెప్తాను మావయ్య, కానీ వాళ్ళకి చెప్పను. చూడు మళ్ళీ, నువ్వు పేదదానివో నేను పెద్దదాన్నో చెప్పట్లేదు.
సాటి ఆడదానిగా చెప్తున్నాను. అరిటాకు పైన ముళ్ళు పడినా, ముళ్ళుపై అరిటాకు పడినా నష్టం అరిటాకుకే అనేది సామెత ఉంది. అది మన ఆడపిల్లల జీవితానికి వర్తిస్తుంది. జాగ్రత్తగా ఉండటం నేర్చుకో, లేదంటే నష్టపోతావు. గురవయ్య, కాంతమ్మ, మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోండి. మీ అమ్మాయి పెళ్లికి ఇంకొంత డబ్బు ఇస్తాను. బయలుదేరండి. సరే సారు, వెళ్ళొస్తాం సారు. మీ దయ మా ప్రాంతం సారు. ఉంటాం. పోతామండి. రాయ మళ్ళీ. పదమ్మా. ఓసిని ఇప్పుడు చీర అడుగుతుందేంటిది? ఇవ్వకపోతే నమ్మకం పోతుంది కదా. అమ్మా, అయ్యా, మీరిద్దరూ బయట ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. సరే. ఇదిగో మళ్ళీ నువ్వు అడిగిన చీర. ఇందాక ఎందుకు ఇవ్వలేదో ఇప్పుడు అర్థమైంది కదా. తీసుకో. చాలా థ్యాంక్ అండి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, టచ్ లో ఉందాం. 98481. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. సరే, ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. ఏందే మళ్ళీ, ఏంది కదా? చేప వల్ల పడిందయ్యా. అవునా? నిజమా? అవును, నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడే. ఇదిగో ఈ చీర కానుగ్గా ఇచ్చాడు. మాయదారి మళ్ళీ, నువ్వు మామూలుదాని కాదే. ఇంత తక్కువ టైంలో ఆ పిల్లాన్ని పడేసావంటే నీ తెలివే తెలివి. అయితే అతి త్వరలో మనం ఈ కొంపకి వియంకులం కాబోతున్నాం అన్నమాట. పదండి. చూడొచ్చిన ఆడపిల్లవి ఎవరన్నా చూస్తే సండాలం కొట్ట. పద. మళ్ళీ కిచెన్ చీర గురించి మామ్ దగ్గర ఎలా కవర్ చేయాలి? వాళ్ళు అడ్డు చెప్పలేనంత తప్పు పనోళ్లతో చేయించి మీ డాడీ దగ్గర ఇరికిస్తే మనమే ఆ తప్పు చేసి వాళ్ల మీదకు నెట్టాలి. ఎస్, మమ్మీ చీర ఇంకోటి తీసుకొని సీతాలు చీరల్లో కలిపేస్తే 2 చీరలు సీతాలే కొట్టేసిందని నిర్ణయించు. నేను ఎస్కేప్ అయిపోవచ్చు. సీతాలు వెక్కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు.
సుదీప్ నువ్వు అక్కడేం చేస్తున్నావు? అది వదిన, నేను నీకు సీతాలు గది దగ్గర ఏం పని దీపు? అంటే వదిన, వదిన ఫోన్ మాట్లాడుతున్నాను. అక్కడ సిగ్నల్స్ లేకపోతేను ఇక్కడికి వచ్చాను. అదేంటి దీపు, పైన కదా సిగ్నల్స్ బాగుంటాయి, కింద ఉండవు కదా? అంటే నేను రెగ్యులర్ గా అక్కడే మాట్లాడతాను వదిన. ఇప్పుడు అక్కడ సిగ్నల్స్ దొరకలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. హలో, చెప్పరా. ఇప్పుడు బాగా వినిపిస్తుందిరా. చెప్పు. సిగ్నల్స్ లేవని చెప్పి జేబులో నుంచి ఫోన్ తీసి మాట్లాడుతున్నాడేంటి? ఆల్రెడీ లైన్ లో ఉంటే ఫోన్ చెవి దగ్గర ఉండాలి కానీ జేబులో ఉండడం ఏంటి? అసలు అక్కడ సీతాల రూమ్ దగ్గర బట్టల బుట్టలో దీపు ఏం వెతుకుతున్నాడు? సరే వదిన, ఉంటాను. అవునరా, వచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతున్నావు కదా దీపు, మళ్ళీ కాల్ వస్తుందేంటి? అంటే వదిన, కాల్ ఇందాక కట్ అయింది వదిన. అది చూసుకోకుండా లైన్లో ఉన్నాడేమోనని మాట్లాడిస్తున్నాను. మళ్ళీ నాకే కాల్ చేశాడు. నిజం చెప్పు దీపు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైందిరా దీపు? మామ్, చూడు మామ్, నా మానాన్న నేను ఫోన్లో సిగ్నల్ లేక ఇక్కడికొచ్చి మాట్లాడుతుంటే ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. ఏమ్మా, ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలేదా? మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నావా? అత్తయ్య, నేను దీపుని ఏమీ అనలేదు. ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నానంతే. నా కొడుకు నా ఇంట్లో వాడికిష్టం వచ్చిన చోటుంటాడు. అడగడానికి నువ్వెవరు? అది కాదత్తయ్య, దీపు సీతాల వల్ల గది దగ్గర బుట్టలో బట్టలేవో వెతుకుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే చేజారి బుట్టలో ఫోన్ పడిపోయింది మామ్. తీసుకుంటుంటే వదినొచ్చి చూసింది. కానీ ఇందాక నీ ఫోన్ జోబులో నుంచి తీసావు కదా దీపు, బుట్టలో పడిపోయిందంటావేంటి? ఏ సీతాలు, ఇలారా. నీ గది దగ్గర బట్టలు ఏమేమున్నాయి? విడిచిన బట్టలమ్మా.